మేడిపల్లిలో దారుణ హత్య చోటు చేసుకుంది. భార్యని అతి దారుణంగా భర్త హత్యమార్చాడు. అదే కాకుండా భార్య నిండు గర్భిణైనప్పటికీ కూడా ముక్కలు ముక్కలుగా నరికి మూసీ నదిలో పాడేశారు. మనతో పాటు డీసీపీ ఉన్నారు. హలో మేడం, ఈ హత్య ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి. అదే కాకుండా భార్యను ఎందుకు ప్రేమించి పెళ్లాడిన తర్వాత హత్య చేయాల్సి వచ్చింది? అది కూడా అతి దారుణంగా ముక్కలు ముక్కలు నరికి మూసీ నదిలో పాడేశారు. ఎందుకు? బేసిక్గా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి కూడా లైక్ 1.5 year ఓల్డ్ మ్యారేజ్ లైఫ్ వాళ్ళది. బట్ బోత్ బీయింగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ అగైన్స్ ది విషెస్ ఆఫ్ ది పేరెంట్స్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. బట్ ఆఫ్టర్ దట్ దే ఆర్ హ్యాపీ ఫర్ ఏ మంత్ ఆర్ సో. బట్ తర్వాత వాళ్ళు గొడవలు అయినాయి, పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ అయింది, కాంప్రమైజ్ అండ్ దే ఆర్ స్టేయింగ్ టుగెదర్. బట్ ఇలాంటి కౌన్సిలింగ్స్ ఆల్మోస్ట్ ఒక 2-3 times కూడా అయినట్టుంది. బట్ ఆఫ్టర్ దట్ దే స్టార్టెడ్ లివింగ్ ఇన్ చిల్కానగర్ ఆఫ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్. తర్వాత ఇక్కడ నుంచి బోడుపల్లికి వెళ్ళడం, అట్లా ఒక 6-7 monthsలోనే ఇక్కడ ఒక 3-4 places మారారు. ఇప్పుడు ఈ మర్డర్ జరిగిన ప్లేస్లో మాత్రం వచ్చి ఒక 20 days అయింది. అమ్మాయి 5 months ప్రెగ్నెంట్ అండ్ షీఈ్ అండర్ గోయింగ్ మంత్లీ చెకప్స్ ఆల్సో. సో ఈ 27th రోజు తనకి August 27 షీ హ్యాస్ అ మెడికల్ చెకప్. సో అది చేసిన తర్వాత షీ అర్జ్ టు గో టు ద పేరెంట్స్ హౌస్. బట్ దిస్ ఫెలో ఈజ్ నాట్ ఓకే ఫర్ ఇట్. దాని గురించి గొడవలు జరిగాయి. బట్ సమ్హౌ హీ గాట్ దట్ ఐడియా టు ఎలిమినేట్ హర్. సో అది నిన్న ఈవినింగ్ అరౌండ్ 4-5కి బయటికి వెళ్ళిన వాడు ఇంటికి వచ్చేసి ఆ అమ్మాయిని కొట్టి స్మాదరింగ్ స్ట్రాంగులేషన్ చేసిన తర్వాత వెన్ షీ ఈజ్ అన్కాన్షియస్ హీ స్టార్టెడ్ చాపింగ్ ఆఫ్ ద హెడ్ అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. చంపాల్సి వచ్చింది? గొంతు నిండి చంపాడా లేదా పొడిచాడా? See, as of now, he is confessing that he strangulated her and he chopped off, but it has to be corroborated with a PME report. ఎందుకు చంపాల్సి వచ్చింది? ప్రేమించి పెళ్ళాడు, క్షణిక ఆవేశంలో చంపాడా, లేకపోతే భార్య మీద అనుమానంతోనా, లేకపోతే అక్రమ సంబంధంతో దేనికి చంపాల్సి వచ్చింది? We have to see it, and ఇప్పుడు వరకు అయితే these are all the facts, but still the case is under investigation. We will thoroughly investigate what all the things what you are telling me. So they will be thoroughly investigated. అదే కాకుండా ముక్కలు ముక్కలుగా నరికి బాడీ పార్ట్స్ అంతా కూడా మూసీలో వాడేశారు. గాలింపు చర్యలు ఎలా జరుగుతాయి? అంటే మనము ఎన్డీఆర్ఎఫ్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు టైమ్లీ వచ్చారు. దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ ఎఫర్ట్స్, బట్ బికాస్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ద మూసీ దే ఆర్ నాట్ ఏబుల్ టు we didn't get any positive result, but the team is there and the efforts are going on. పోలీసులు కేసుని ఎలా ఛేదించారు? అంటే నిందితుడు స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇచ్చాడా, లేకపోతే లొంగిపోయాడా, లేదంటే ఇక్కడ బేసిక్గా మన దగ్గరికి ఒక ఫాల్స్ కంప్లైంట్తో వచ్చాడు, వైఫ్ మిస్సింగ్ అని చెప్పి. బట్ బికాస్ అవర్ టీమ్ ఈస్ thoroughly ఎంక్వైర్డ్ విత్ హిమ్, వీ కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్. సో అప్పుడు ఎప్పుడైతే మనం గట్టిగా అడిగాము, అప్పటికే భార్యని చెప్పేసిన తర్వాత హీ వాంట్ టు కుక్ అప్ ద స్టోరీ లైక్ ఇట్ షీ పోలీసులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఏమన్నా చెప్తున్నాడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే నిందితుడు? నేను చెప్పినవన్నీ కూడా వాట్ హీ కన్ఫెస్డ్ విత్ us, బట్ ద కేస్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఫర్దర్ ఇంకేమైనా కూడా ఉంటే కూడా వీ విల్ యాడ్ ఇట్ టు ఇట్. భార్య ఎన్ని నెలల గర్భవతి ఉండేది? షీ ఈస్ 5 months old అండి, యాజ్ ఆఫ్ 5 months ప్రెగ్నెంట్. ప్రస్తుతం విచారణ ఇది జరిగింది ఈరోజు, మనకు కేసు రిజిస్టర్ అయింది కూడా మార్నింగే కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-6 hours అయింది. స్టిల్ దేర్ ఇస్ లాట్ టు డూ. పోలీసులు చెప్పే ప్రకారం కూడా నిండు గర్భిణి, అంటే దాదాపు 5 నెలల గర్భిణి కూడా అతి దారుణంగా హత్య చేశాడు. ఒకవైపు తనకున్న అనుమానంతోనే చంపారంటూ కూడా స్థానికులు చెప్పుకుంటూ వస్తున్నారు. అనుమానంతోనే హత్య చేశాడా, లేకపోతే ఎప్పుడు కూడా క్షణిక ఆవేశంలో ఎప్పుడు తరచు గొడవ పడేవాళ్ళు వీళ్ళు, ఈ క్రమంలో హత్య చేయాల్సి వచ్చిందా, దేనికి అంటూ కూడా అనేక అనుమానాలు కూడా ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. నిజంగా భార్యని ప్రేమించి పెళ్ళాడి అతి దారుణంగా హత్య చేసిన తర్వాత కూడా బాడీ అంతా కూడా మాయం చేయాలనుకున్నాడంటే ఎంత క్రూయాలిటీ, ఎంత క్రిమినల్ మైండ్ కూడా మనం ఆలోచించవచ్చు. ఇటీవల కాలంలో అంటే మీర్పేటలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. మీర్పేటని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని చంపుంటాడంటూ కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని నిందితుని కూడా జ్యుడిషియరీ రిమాండ్కి అయితే తరలిస్తున్నారు. అదే కాకుండా స్వాతి కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు వీళ్ళిద్దరు కూడా తరచూ గొడవ పడేవాళ్ళు. ఒకవైపు ఎన్నిసార్లు నచ్చ చెప్పినప్పటికీ కూడా వినకపోయారు. క్షణిక ఆవేశంలో చంపుంటాడా అంటే కూడా మాకు అది అతనికి ఉన్న అనుమానాలు, ఎప్పుడు కూడా మా కూతుర్ని ఇబ్బందులు పెట్టేవాడు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా సొంత భార్యను అతి దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి మూసీ నదిలో పాడేశాడంటే ఎంత దారుణమో చూడండి. అతనికి మాత్రము తీవ్రంగా శిక్ష పడాలి, అతన్ని ఉరి తీయాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మేడిపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ అందరినీ కూడా కలిచివేస్తుంది. అదే కాకుండా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కూడా భయప్రాంతులకు గురైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.